రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు అయితే జరిగింది. ఆ నేపథ్యంలో నితిన్ గడ్కరీకి మళ్ళీ రోడ్డు రవాణా శాఖగా నిర్ణయించారు. అలాగే రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రులుగా హర్ష్ మల్హోత్రా అసిటం భట్గా నియమించారు. ఇక శ్రీ రాజ్నాథ్ సింగ్ కి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇచ్చారు. అలాగే శ్రీ అమిత్ షాకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్, శ్రీ నితిన్ గడ్కరీకి మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇచ్చారు. శ్రీ జగత్ ప్రకాష్ నడ్డాకి మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ చైర్మన్స్ ఫెర్టిలైజర్స్ ఇచ్చారు. అలాగే శ్రీ శివాజీ సింగ్ చౌహాన్ కి మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇచ్చారు. అలాగే శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అలాగే డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గా ఉండనున్నారు. శ్రీ మనోహర్ లాల్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ పవర్ గా ఉండబోతున్నారు. అలాగే శ్రీ హెచ్డి కుమారస్వామి మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గా ఉండబోతున్నారు. శ్రీ పీయూష్ గోయల్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీగా ఉండబోతున్నారు. అలాగే శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా ఉండబోతున్నారు. ఇక వైద్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా ఉన్నారు. అలాగే రోడ్డు రవాణా సహాయ మంత్రులుగా అజయ్ టమ్నా ఉన్నారు. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు ఉన్నారు. ఇక చిన్న మధ్య తరహా పరిశ్రమల సహాయ మంత్రిగా జితిన్ రామ్ కొనసాగనున్నారు.